జై శ్రీరామ్. ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారు కదా! ఇది బంగ్లాదేశ్‌లో జరిగిన ఇన్సిడెంట్. వ్యక్తిని ఎందుకు హత్య చేశారు సార్? ప్రదేశం, భాష, జాతి, రాజకీయం ఇదేదో ఈ కారణాలతో అతన్ని హత్య చేయలేదు. కేవలం అతను హిందూ అని చెప్పి హత్య చేశారు. బంగ్లాదేశ్‌లో అతను ఒక హిందూ అని చెప్పి ఇంత దారుణంగా హత్య చేశారు. అంతే. హిందూ అని చెప్పి ఇంత దారుణంగా అందరి ముందు కొట్టి, కొట్టి చంపేసి అందరు జనాల మధ్యన ఉరి ఏసి కాల్చి చంపేశారు. కేవలం అతను హిందూ. అక్కడ చంపిన వాళ్ళందరూ ముస్లింలు. ముస్లిం మత ఉన్మాదులు. బంగ్లాదేశ్‌లో ఇలాంటి అల్లకొల్లాలు చాలా జరుగుతున్నాయి. కానీ ప్రధానంగా ఈ మర్డర్ కేసు ఎంత దారుణంగా జరిగిందంటే, చంపుతూ కూడా పైశాచిక ఆనందం పొందుతూ, దాని వీడియో తీస్తూ, ఆ వీడియోలో కూడా మీరు చూస్తే కూడా అందరూ కూడా సంతోషంగా వ్యక్తిని చంపుతుంటే కూడా కాస్తంత పశ్చాత్తాపం లేకుండా చుట్టూ చూస్తున్న వాళ్ళు కూడా అదేదో ఒక జాతర జరుగుతున్నట్టుగా, జాతరలో ఒక బలిపోతుని బలిస్తున్నట్టుగా అది గర్వంగా వీడియో తీసి పెడుతున్నారు. ఒక హిందువుని బంగ్లాదేశ్‌లో ఉన్న ఒక హిందూ పైగా అతనేమి భారతీయుడు కూడా కాదు. భారతీయ హిందూ కూడా కాదు. ఆ దేశంలో పుట్టి పెరిగిన హిందూ. బంగ్లాదేశ్ సిటిజన్ అతను. అతని పేరు దీపు చంద్రదాస్. అతను బంగ్లాదేశ్‌లో పుట్టాడు. అక్కడ పెరిగాడు. అతని వయసు 30 ఏళ్ళు. అతన్ని ఇంత దారుణంగా చంపేశారు. అక్కడి సిటిజన్, అక్కడి హిందూని హిందూ అనే కారణంతో చంపేశారు. అసలు ఈ దీపు చంద్రదాస్ చేసిన పాపం ఏంటో తెలుసా? 1 హిందువుగా పుట్టడం. 2 అదిగో బంగ్లాదేశ్ హిందువుగా పుట్టడం. హిందువుగా పుట్టడం పాపం ఏంటి? బంగ్లాదేశ్‌లో పుట్టడం పాపం ఏంటి? సెక్యులర్‌గా ఉండడం పాపం ఏంటి? అందరికి అనుమానం రావచ్చు. క్లియర్‌గా చెప్తాను చూడండి. అసలు బంగ్లాదేశ్‌లో పుట్టడమే పాపం. అది అందరికి అర్థం చేసుకోగలరని అనుకున్నా. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో ఇప్పుడు చాలా అల్లకల్లోలాలు నడుస్తున్నాయి. మత ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. అక్కడున్న రాజకీయ నాయకులే ఇదంతా నడిపిస్తున్నారు. సో, అక్కడ హిందూ లైఫ్ థ్రెట్‌లోకెళ్ళిపోయింది. కేవలం అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల రాజకీయాలు కొన్ని కలవలలో మతపరంగా రాజకీయం కోసం దుష్ట ప్రచారాల వల్ల ఇప్పుడు ఇంత దారుణ స్థితికి దిగజారింది. అక్కడ పొలిటికల్ కొలాప్స్ అయింది. ఎకానమికల్ కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు మానవత్వం కొలాప్స్ అవుతుంది. ముస్లిం మెజారిటీ ఉన్న ప్రదేశంలో హిందువు పుట్టడం అతను చేసిన పాపం. అందుకే బంగ్లాదేశ్‌లో పుట్టడం పాపం ఎందుకనంటే ముస్లిం మెజారిటీ ఉంది కాబట్టి. ముస్లిం మెజారిటీ ఉండే ప్రదేశంలో పుట్టాడు కాబట్టి అతను చేసిన పాపం. అందుకే అతను ఇంత దారుణంగా చచ్చిపోవాల్సొచ్చింది. అందుకే అతను బంగ్లాదేశ్‌లో పుట్టడం పాపం అని అన్నా. సరే సెక్యులర్‌గా ఉండడం పాపం ఏంటి అని చాలామంది డౌట్ రావచ్చు. అదేంటంటే అసలు మీ అందరికి తెలుసో తెలీదో మతోన్మాదులు ఇంత దారుణంగా హత్య చేసిన తర్వాత, ఈ హత్య చేసిన తర్వాత వీళ్ళు ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఏంటో తెలుసా? అతను ఇస్లాంని అవమానించారు అని. ఇప్పుడు చాలామంది ఈ మాట వినగానే లెఫ్టిస్ట్ గొర్రెలు ఏమంటారంటే, వెంటనే వాళ్ళేమంటారు? ఆ! అక్కడ హిందువులేదో మతంగా వాళ్ళేదో మాటలు మాట్లాడినట్టు రెచ్చిపోయారు. వాళ్ళు మెజారిటీ ఉన్న వల్ల వీళ్ళు చంపేశారు. ఇదేదో ఒక నలుగురు వ్యక్తులు గొడవలాగా దీన్ని పోలుస్తారు. కానీ అక్కడ యాక్చువల్‌గా అసలు దీపు చంద్రదాస్ అన్న మాట ఏంటో తెలుసా? ఇస్లాంని అవమానించేలాగా అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే. ఇది అన్నందుకే ఇస్లాంని అవమానించాలనే భావంతో వాళ్ళొచ్చి చంపేశారు. ఎందుకంటే ఇస్లాంలో ఉంటది గదా! అల్లా కాకుండా ఇంకే దైవాన్ని పూజించినా గూడా అది ఇస్లాంని వ్యతిరేకించినట్టుగానే అని జెప్పి వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్నాయి. దీపు చంద్రదాస్ ఏమో సెక్యులర్‌గా అన్ని దేవుళ్ళు, అన్ని మతాలు ఒకటే అన్నాడు. అంతే. ఇది మత వ్యతిరేకం అని చెప్పేసి ఇంత దారుణంగా కొట్టి చంపేశారు. వాళ్ళిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళిచ్చిన రీజన్ ఇదే. సెక్యులర్‌గా ఉంటేనే ఒక హిందూ సెక్యులర్‌గా ఉంటేనే ఇంత దారుణంగా చంపేశారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మీద ఏ ఒక్క సెక్యులర్ హిందూ మాట్లాడరు. కనీసం పోస్ట్ పెట్టరు. కనీసం దీని మీద రియాక్ట్ కూడా అవ్వరు. కమ్యూనిస్టులు, ఏథిస్టులు, అంబేద్కర్‌వాదులు, మానవతావాదులు అన్ని మతాలు ఒకటే అని ప్రచారం చేస్తున్న ఈ యాంటీ హిందూస్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మీద పల్లెత్తి మాట మాట్లాడట్లేదు. ఈ లెఫ్టిస్ట్ లిబరల్. అందుకే దీపు చంద్రదాస్ అతను సెక్యులర్‌గా ఉండడం అతను చేసిన పాపం. ఇంకా హిందువుగా పుట్టడం పాపం అని ఎందుకన్నాను తెలుసా? ఇది యాక్చువల్ నాకు అనడం బాధేసినా కూడా ఎందుకు అంటున్నానంటే, అంత దారుణంగా చంపేసి సోషల్ మీడియా వీడియో తీసి
పోస్టులు పెడితే, ఇండియాలో ఉన్న ముస్లింలు ధైర్యంగా ఆ వీడియో కింద కామెంట్ పెడుతున్నారు. వాళ్ళకి జైలు కొడుతున్నారు. అలా చేయండి, అలానే మర్డర్‌లు చేయండి, మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఇక్కడున్న భారతదేశంలో ఉన్న ముస్లింలు చేస్తున్నారు. మన హిందువుని ఇంత దారుణంగా చంపేస్తుంటే, ముస్లింలు దానికి జై కొడుతుంటే, మనం ఇంకా దాని గురించి కనీసం మాట్లాడుకోవట్లేదు. మనకు కనీసం తెలియట్లేదు కూడా. ఇంకా దారుణం ఏంటంటే, ఒక వ్యక్తిని ఇంత దారుణంగా చంపేశారన్న విషయం కూడా అసలు సగం మంది హిందువులకి ఆ విషయం కూడా తెలియట్లేదు. ఇది ఇంకా దారుణం. అసలు సోషల్ మీడియా లైక్ టీవీ మీడియా అంతా కూడా అంటే ఆల్‌మోస్ట్ వాళ్ళే పరిపాలిస్తున్నారు. సో, వాళ్ళు మాట్లాడబోయేసరికి మన హిందువులందరూ కూడా మన హిందువుకి ఒక ఇంత దారుణంగా హత్య చేయబడిన విషయం కూడా మనకు తెలియట్లేదు. తెలిసినా కూడా ఏదో ఎక్కడో కొన్ని చోట్ల మత కలహాలు జరిగే ఒక మర్డర్‌లాగా చూసి వదిలేస్తున్నారు. అలా అయిపోయింది. అందుకే హిందువుగా పుట్టడమే పాపం అయిపోయింది. ఎందుకంటే హిందువుగా పుడితే ఏ మతం మెజారిటీ ఉన్నా కూడా వాళ్ళు చంపేస్తున్నారు. ముస్లిం మెజారిటీ అయితే ముస్లిం వాళ్ళు చంపేస్తారు. క్రిస్టియన్ మెజారిటీ అయితే క్రిస్టియన్ వాళ్ళు తొక్కి చంపేస్తారు. చచ్చిపోయిన న్యూస్ అయినా కనీసం మిగతా హిందువులు ఏం తెలుసుకుంటారంటే తెలుసుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సిన క్రికెట్, వాళ్ళకి కావాల్సింది ఏవో వగైరా వగైరా న్యూస్. వాటి గురించి పట్టించుకుంటున్నారు. కానీ మన హిందువుని హిందువు కానంతో ఇంత దారుణంగా చంపుతున్న విషయం మాత్రం ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవట్లేదు. ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది మెయిన్. అసలు తెలుసుకోలేకపోవడం కూడా ప్రాబ్లమ్ కాదు. తెలుసుకున్నా కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తెలుసుకున్నా కూడా దాని సీరియస్‌నెస్ తీసుకోవట్లేదు. అది సమస్య. ఇప్పుడు ఒకప్పుడు శత్రువైన మన పాకిస్తాన్‌లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగేవి. ఇప్పుడు మన పక్క దేశమైన బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. రేపో మాపో మన భారతదేశంలో కూడా నీకో, నాకో ఎవరికైనా జరిగే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే ఎప్పుడైతే ఇస్లాం పాపులేషన్ ఎప్పుడైతే ఎంత పెరుగుతుందో, వాళ్ళ బలం ఎప్పుడైతే పెరుగుతుందో, మనల్ని చంపాలని వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. ఇదేమి పొరపాటున ఏదో ఊరికే అనట్లేదు. అన్ని దేశాల్లో ముస్లిం పాపులేషన్ పెరుగుతుంటే ఏ మతం చాలా హాయిగా ప్రశాంతంగా బతికిందో ఒకసారి లెక్కేసుకొని చెక్ చేసుకొని చూడండి. అందులో మన హిందువుల పరిస్థితి ఏంటో చూడండి మీకే అర్థమవుద్ది. అందుకే హిందువు పుట్టడం పాపం అనాల్సొచ్చింది. బాధగా ఉన్నా కూడా ఇది నిజం. ఎందుకంటే ఎంతోమంది హిందువులకి ఈ విషయం తెలియట్లేదు కాబట్టి. అదే ఆ బాధతో నేను చెప్తున్నాను. సో, అసలు ఇంత దారుణం జరుగుతుంటే హిందువులకి తెలియకపోవడం, హిందువులకు తెలిసినా దీనికి రియాక్ట్ అవ్వకపోవడం వల్లనే మన హిందువుల్ని తక్కువగా చాలా బలహీనులుగా లెక్కిస్తున్నారు. సో, అలా అవ్వకుండా ఈసారి బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడాలి. మనం దాని గురించి ప్రచారం చేయాలి. అందరూ కలిసి ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పి హ్యాష్‌ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయండి. అప్పుడెప్పుడో పాలెస్టైన్ ఇంకా ఇజ్రాయెల్ వార్. అసలు మనకు సంబంధం లేని వార్. ఆ వార్‌లో మనకు అనవసరమైనా సరే అందులో ఆల్ ఐస్ ఆన్ రఫా అని పెట్టేసి ఏదో ఊరికే దాన్ని పబ్లిసిటీ పెంచడానికి ట్రై చేశాక మన హిందువుల మీద ఓచుకోవడం జరుగుతుంది. సో, అందరూ కలిసి ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పి హ్యాష్‌ట్యాగ్ చేసి ట్రెండ్ చేయండి. ప్రపంచానికి ఎంతో కొద్దు ఇలా బంగ్లాదేశ్‌లో మన హిందువుల మీద అత్యాచారం జరుగుతుందని చెప్పి తెలుస్తది. నేను కోరుకుంటుంది ఏంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ బోర్డర్స్ ఓపెన్ చేసి అక్కడున్న మన హిందువుని తిరిగి తీసుకొచ్చేయండి. కాశ్మీర్ పండిట్స్ జరిగిన జీనోసైడ్ లాగా మనం బంగ్లాదేశ్‌లో అక్కడున్న హిందూస్‌కి అలా జీనోసైడ్ జరగకూడదనేది కోరుకుంటున్నాను. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పి హ్యాష్‌ట్యాగ్ చేయండి. అలానే జస్టిస్ ఫర్ దీపు అని కూడా హ్యాష్‌ట్యాగ్ చేసి ట్రెండ్ చేయండి. కనీసం మనం అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్‌ని మనం ఆపలేకపోవచ్చు. కనీసం అది తెలిసేలాగైనా చేసి అవేర్‌నెస్ క్రియేట్ చేసి మన దేశం మనం ఉన్న హిందూ దేశాన్నైనా సరే కాపాడుకుంటూ మన దేశంలో ఉన్న హిందువులకి అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయండి. అలా చేసినా కూడా ఎంతో కొద్దో మేలు జరుగుద్ది. ఆ ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి తెలియాలి నిజమేంటో. వీలైతే త్వరలో దీని వెనక ఉన్న కాన్స్పిరసీ గురించి కూడా నేను వీడియో తీసుకొస్తాను. అప్పటిదాకా సనాతన వాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్! జై భారత్!